డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నీ ఒళ్ళు కూడా సరిపోదు పొట్టిదానా. నవరాలు పంచలేదంటే నువ్వే, నాన్ సింక్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది, గోలు ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చీరేలాగో ఖాళీ అవుతుంది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టిదానికి. పెద్ద ల్యాండ్ మాఫియావే నువ్వు. అది కాదే అనసూయ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగని పక్కింటాడు దీపాన్ని ఆడిపోద్ది, అలాగని పక్కలు వేసుకున్న మేకలు తెలిపోయేది. రష్మి అనసూయ ఇంత చక్కగా ఉంటారు, అక్క చెల్లెల్లా ఉంటారు కదా. మరి చూసే వాళ్ళు ఎందుకే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కొట్లాడుకుంటారు అంటారు, ఎందుకే అలా? స్తంభం అన్నప్పుడు కరెంట్ వైర్లు, సెలబ్రిటీ అన్నప్పుడు పుకార్లు, కామనే పట్టించుకోకూడదు అంతే కదా. అనసూయ నేను ఒకటి అడుగుతా. ఏంటే? నేను నీ ప్లేస్ కబ్జా చేశాను కదా, నీకేం కోపం రాలేదు నా మీద? నిజం చెప్పను అబద్ధం చెప్పని? నీ జీవితంలో ఎప్పుడైనా నిజం చెప్పావా? ఒక్కరోజైనా చెప్పు. నీ మీద ముందు చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకలా? ఈ దొంగ ముఖం దేంది గిట్ల చేసిందని. నేను 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఇది వచ్చి నా చైర్లో కూర్చుంది ఏంటని రోజు పొద్దున్నే కాఫీ తాగి బీపీ టాబ్లెట్ వేసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. దానికి ఏడవడం ఎందుకే? ఏడవరానే, ఏడవరా. చెట్టు నాటింది ఒకరైతే కాయలు తినేది ఇంకొకరా, రాజ్యాన్ని కట్టింది ఒకరైతే రాజ్యం వెళ్ళేది ఇంకొకరానే. దానిలో ఉంది, ఆ రాజ్యంలో నీకు కూడా ఒక రూమ్ ఇచ్చారు కదా. రాజ్యాన్ని రాజుకి రాజ్యంలో ఒక రూమ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? పచ్చిమిర్చితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంటది. ఇక్కడేమో రాజు రాణులు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నారు. రాజ్యంలో ఏం జరుగుతుందో రాజు రాణికి మొత్తం తెలుసు. ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చేటట్టు నవ్వుకుంటూ కూర్చున్నారు, కానీ రాజ్యాన్ని మాత్రం సరిదిద్దట్లా. సరే అనసూయ, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. గతం గతః వచ్చే. అబ్బో, సప్త సముద్రం కలిస్తే కానీ నేను మాత్రం నేను కలిసి అక్క అక్క అని చెప్పి బొక్క పెట్టావి నువ్వు. గతం గతహనా? నేను కొద్దిగా అలర్ట్ లేకపోతే నా గతమే లేకుండా చేసేదానివి నువ్వు. నేను ఇచ్చే షాక్ తో నువ్వు మణిపూర్ వెళ్ళిపోయి పానీపూరి అమ్ముకోవాలి. అవునే, అసలు నీకు గతమే లేకుండా చేద్దాం అనుకున్నానే. బతికిపోయావు. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో ఏలుతుంటే మధ్యలో ఎడకదా దూర గులకమందాన. నీ వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతితో పాటు మనీ కూడా పోయింది. మనశ్శాంతి లేకుండా పర్లేదు, మనీ లేకుండా నేను తట్టుకోలేనే. నేను మణిపూర్ వెళ్ళడం కాదే, నిన్ను భోజ్పూర్కి పంపించి హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ ఇస్తాను నీతో. లక్ష్మి, మనసులో నువ్వేమని అనుకున్నావే? నువ్వేమని అనుకున్నావా? నేనేమనుకుంటానే, మరి అసలు ఏమనుకుంటా? ఇలాంటి చెల్లెలు నాకు ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నిన్ను చూస్తే. నీకు చెల్లిగా పుట్టను రష్మి, జన్మాలైనా నీకు చెల్లిగా పుట్టనే పుట్టను. వచ్చే జన్మలో నీకు కడుపులో పుడతానే. కడుపు మీద కొట్టి కడుపులో పుడుతుందంట. ఉంగరం చాలా బాగుంది, ఎక్కడిది? ఏది ఒకసారి చూస్తాను. వద్దే, రాదే ఇది. నేను లాక్కుంటాను కదా. ఈ లాక్కునే దరిద్ర పాలాట ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందా నీకు? ఈ లాక్కునే అలవాటు లేకపోతే ఈరోజు ఈ పోషన్లు ఉండేదానే కాదులేవే. ఇదిగో నా ఉంగరం నాకు ముందు ఉండండి బాబు గారు. నా చేతికే బాగుంది కదా, చూడు నా చేతికే బాగుంది అన్నారు. ఇప్పుడు నా తల మీద పెట్టిన తొక్కల ఉంగరం నేను లాక్కోవాలనుకుంటే 100 ఉంగరాలు లాక్కుంటాను. బోడి ఉంగరం. బోడిగిడు అంటే ఉంటే కోడి ముఖం దానా? అసలు నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువే. నా నోట్లో నోరు కాదే, నీ నోట్లో నోరు పెట్టుకుంటే మేనోళ్ళు ముక్కు పెట్టడం. ఏమన్నావే? రౌడీలా అభియాన్ చేస్తుంది పొట్టిది. నిన్ను చూసి నేర్చుకున్నాను రౌడీని. అసలు నిన్ను కాదే, నీ ఇంటి పక్కన నా ఇల్లు కొన్నట్టు చూడు, నా మొగుడిని అనాలి. అర్థమైందా? నా మొగుడు కూడా కొన్నాడే, వాడిని కూడా పిలుస్తాను, వాడిని అడుగుతాను నిలదీసి. నువ్వు బయటికి రా, నువ్వు ఉన్నా చచ్చా బయటికి రాను ఒకసారి. దాని ఇంటి పక్కన ఇల్లు ఎందుకు కొన్నావు నువ్వు? దాని ఇంటి పక్కన నువ్వు ఇల్లు ఎందుకు కొన్నావు? మీరే కదా అక్క చెల్లెలా కలిసి ఉంటా అంటే పక్క ఇల్లు కొనుక్కున్నారు. వాటర్ డ్రమ్ లో ఉంటుంది, అది నాకు చెల్లెలేంటి? తారు డబ్బా మొహల్లా ఉంటుంది, అది నాకు అక్షంటి. ఏమన్నా పొట్టి కంత్రిది అసలు కూడా కనికారం లేదు దీనికి. అసలు సీనియర్ అని ఎందుకు కనికారం ఉంటుంది? సీనియర్ మాటకు వస్తే అప్పారావు కూడా సీనియరే. నన్ను అప్పరావుతో పోలుస్తావా నువ్వు? నీ కప్ప మొహానికి అప్పారావుతో కాకపోతే ఆలియా భట్తో పోలుస్తారా నిన్ను? పొట్టి ముఖం దాన్ని బెదిరిస్తుంది. దేవుడు నిన్ను చూసుకుంటాడు. బాండికి జిడ్డు తగులుకున్నట్టు పక్కన నన్ను తగులుకుంది, జబర్దస్త్ తగులుతుంది. ఎప్పుడు పోతుందో
2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో వెళ్తున్నాను. మళ్ళీ నా 2 రాజ్యాలు నాకు వచ్చేంత వరకు పట్టు వదలను. నల్ల పిల్లి ఎదురొస్తైనా బయటికి వెళ్ళొచ్చు, కానీ దీని ముఖం చూసామనుకో అసలు బయటికి వెళ్ళలేం, పైకి పోతాం. అలాంటి ముఖం దాంది. అనసూయ అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నావు, అనసూయ అంటే ఆను బాంబే. ఇస్తా నీకు మామూలు టిస్ట్ ఇవ్వను, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ముగ్గేసింది, తొక్కల ముగ్గు. ఈ ముగ్గు చూస్తుంటే నాకు భరతనాట్యం నేర్చుకోవాలను. నాకు భరతనాట్యం వచ్చింది కానీ పాపం దీని ముగ్గే చెడిపోయింది. నా ముగ్గు నాకు తెలుసు ఇదంతా కంత్రిదానే పనే అని. నా ముగ్గు తొక్కిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నా ముగ్గు తొక్కిన వాళ్ళ జుట్టు ఓడిపోయి బెట్టతల రాను, నా ముగ్గు తొక్కిన వాళ్ళు ఫేస్ కి మేకప్ వేసుకుంటే ఫేస్ ఎలర్జీ రాను. ఎవరే తిడుతున్నావు? నిన్నే తిడుతున్నాను. నా ముగ్గు ఎందుకు తొక్కావా నువ్వు? నిన్నే తొక్కా, నీ ముగ్గో లెక్క మళ్ళీ తొక్కా. నీకు తొక్కడం తప్ప యాక్టింగ్ తెలుసా, యాంకరింగ్ తెలుసా? నాకు యాంకరింగ్ మాత్రమే తెలుసా, నీలాగా ఊరంతా యాక్టింగ్ చేయడం అస్సలు తెలీదు. ఏమన్నా రోజా గారు మీరేమన్నారు అసలు? రోజా గారు మనందరం కలిసి ఉందాం అని మీ పక్కన నాకు ఫ్లాట్ తీసుకున్నారు, కానీ మీతో అయిపోయింది నాకు. నాగబాబు గారు మన ఫ్లాట్ పక్కన ఫ్లాట్ కొంటానని అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఆయన బతికిపోయారు, నేను మీకు దొరికిపోయాను. ఎలక ముఖం చూడండి మేడం, అసలు సీనియర్ రెస్పెక్ట్ ఏమంటే ఎలక, నువ్వే గిలక ముఖం. అసెంబ్లీలో మైకిల్ కోసం కూడా ఇలా కొట్టుకోలేదే, యాంకరింగ్ కోసం ఇలా కొట్టుకు చేస్తారంటే. ముగ్గు ముగ్గు లేదు, పొయ్యిలో పొక్కు లేదు. అలా పెట్టండి గడ్డి దానికి. మీకు ఇలా కదే, మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. కలిసిపోయాం, ఓకేనా? ఇద్దరు కలిసి నా మేడ చూసేశారు కదే. రష్మి ఏం చేస్తున్నావే? గోర్లకు పెయింట్ వేసుకుంటున్నాను. నేను వేస్తాందా? నీకెందుకు వేసినామా? నా బంగారు చెల్లికి గోర్లకు పెయింట్ నేనే. నీ ప్రేమ చూస్తుంటే భయంగా ఉంది. మేము ఎప్పుడు ప్రేమగానే ఉంటాం, మీ దిష్టి పెట్టడం వల్ల ఇలా కొట్టుకుంటున్నాం. అను ఈ శారీని ఎప్పుడు చూడలేదే, చాలా బాగుంది. ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు? మొన్న బెంగళూరులో కొన్నానే, 15,000. 15,000? అవును. ఇంకో 1000 రూపాయలు ఇస్తే కొత్త చీర వచ్చేది కదే. అంటే ఇది పాత చీర నానే. ఏ ఊరుకో, నీ మొహానికి ఎప్పుడైనా 15,000 పెట్టి చీర కొన్నావా? చెప్పు పిసినారు మొహం దానా. ఎవరే పిసినారు? ముఖం దానా ఎవరే పిసినారు? అస్టెంట్ పెట్టాతో ఐస్ క్రీమ్ కొనే ముఖం మీద నన్ను పిసినారు అంటావే నువ్వు? నేను అసిస్టెంట్ బేటాతో ఐస్ క్రీమ్ కొంటానే, నువ్వు డ్రైవర్ బేటాతో మేకప్ స్టిక్లు స్టిక్ ఎంత నాన్ స్టిక్ లో. నిన్ను ఏమన్నావే? అమ్మాయిలు మళ్ళీ మొదలెట్టారు. తీసుకెళ్ళిపోరా. అమ్మా మీరు ఏదో ఒకటి చేయండి రోజా గారు. ఏంటో చేసేది, వాళ్ళిద్దరు మధ్యలో దూరినందుకే ఇటు మెల్ల తిప్పలేకపోతున్నాను రా. జడ్జిమెంట్ చైర్ లో కూర్చోవలసిన దాన్ని వాళ్ళిద్దరు వల్ల ఇలా వీల్ చైర్ లో కూర్చున్నాను రా. ఆగండి, మీరు అలా కాదు. మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. మేము జీవితంలో కొట్లాడుకోవడం మేడం, ఎప్పుడు కొట్లాడుకోండి, కలిసే ఉంటాం. అక్క చెల్లెలా ఉంటాం మేడం. వాళ్ళిద్దరు కలిసిపోయినట్టున్నారు మేడం. దున్నపోతే ఈనిందని చెప్పినా నమ్ముతాను, కానీ వాళ్ళిద్దరూ కలిశారంటే మాత్రం నేను నమ్మను. అర్జెంట్ గా మన ఇల్లు అమ్మేయాలరా. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మేస్తానంటే ఎవరు కొంటారు మేడం? తక్కువ రేటుకైనా నాగబాబు గారికి అమ్మేద్దాం. ఏది ఫోన్ ఎలాగివ్వు. హలో నాగబాబు గారు, ఒకసారి ఇంటికి రండి సార్.
ఏంటి రోజా ఎలా రమ్మన్నా? మీరు ఇల్లు కావాలన్నారు కదండి. అవును. నా ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నాను బాబు గారు, తీసుకోండి బాబు గారు. ఎందుకు రోజు ఇల్లు అమ్మేస్తున్నావు? పిల్లలకి స్కూల్ కి చాలా దూరం అయిపోతుంది, అందుకే బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్. మెడకేమైంది రోజా? రాత్రి నిద్రలో పట్టేసింది బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే సరే. బాబు గారు ఏమి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? రోజా, నా చెవులు ఏమన్నా రోజా పువ్వు కనబడుతుందా నీకు? నువ్వు ఉంటున్న ఇల్లు ఇది వరకు నాది. నేను మధ్యలో ఎవడో బ్రోకర్ గడితో నీకు అమ్మిస్తే సగం రేటుకి వచ్చింది కదా అని చెప్పని సంకలు గుద్దుకొని మరీ తీసుకున్నావు. ఏంటి ఈ మేడ నిద్రలో పట్టేసిందా? ఈ పిచ్చ మొహాలు ఇద్దరు చేసే గోలకి రాత్రులు నా మెడ ఎన్నిసార్లు పట్టేసేది తెలుసా? మెడ ఏంటి అప్పుడప్పుడు చేతులు కాలు కూడా ఉంగిపోయాలి కొట్టే కొట్టులకి. రోజా, నీకు ఇప్పుడు మెడే పట్టింది, తర్వాత చాలా పడతాయి చూసుకో, సరేనా? జాగ్రత్త, ఎంజాయ్ చెయ్యి. బాబు గారు ఎంత మోసం చేశారు బాబు గారు. ఎంత బాగా డాన్స్ చేసావే నువ్వు. అవునా? ఇంత బాగా డాన్స్ చేస్తాను అసలు అనుకోలా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏంటే? నా మనసులో 24 గంటలు మీరేమంటారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మనసులో 24 గంటలు నేనుంటానా? ఒక్క నిమిషం. హలో రామరావు గారు, పొద్దున కలుగుతాం సార్, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే సార్, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏమండి, ఏంటి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా లేదా చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్. ఫోను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి చెప్పేది బంగు? ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరంటే మీరు పట్టిందో గుర్తుంటారు. ఇలాంటి క్వశ్చన్ ముఖం మీద అడగద్దే, చెప్పలేరు ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పలేము. దానికి నిజము అబద్ధం కూడా చెప్పలేము, నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతున్నామని కూడా మేము చెప్పలేము. ఇంతకు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పట్లే. మీరేం చెప్పలేదంటే మీ మనసులో నేను లేనా? నేను అన్నానా? మీరేం అనలేదంటే అన్నట్టే కదా. నువ్వు అనుకుంటే ఎలా? ఏమండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. నువ్వు క్వశ్చన్ నాటకాలతో పోకు, వెళ్ళి కాపీ పడతావు తాగుతా. నా బంగారు కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సరే అడిగిచావు. ఇంతకీ మీరు నాతో కాపురం ఇష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్ లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే, ఇష్టంగానో కష్టంగానో కాపురం చేస్తున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్ ఏం అడుగుతావంటే నువ్వు? చాలా మంది కాపురాల్లో క్లారిటీ లేదు, కనీసం నా కాపురంలో ఉన్న క్లారిటీ ఉందో లేదో తెలుసుకుందామని అడిగాను. ఏ కాపురంలో క్లారిటీ లేదే. ఎందుకని? మీరు పెట్టే కాఫీలోనే క్లారిటీ ఉంది, కాపురంలో ఏం క్లారిటీ ఉంటది? అంటే మీరు నాతో కష్టంగా కాపురం చేస్తున్నారా? నేను అన్నానా? అంటే ఇష్టంతోనే కాపురం చేస్తున్నారా? అనుకుంటే ఎలా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా లేదా? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్టో కాదా ముందు చూసుకోండి. అర్థమైందా? కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకురావే. నేను తేనని చెప్పానా? నీకు అంతగా కాఫీ తాగాలనుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తాగు. ఏదో ఒకటి లెక్కుతారు గొడవలు పెట్టడానికి. అంటే నేను గొడవలు పెడుతున్నానా? నేను పెడుతున్నానా? తమరు గొడవ పెట్టరు, నేను ఒళ్ళు బలిసి గొడవలు పెట్టుకుంటున్నా. మీ ఖాందాన్ మొత్తం ఇలాగే ఉంది అంటే? నా ఖాందాన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు, జాగ్రత్త. అబ్బో, నీది మామూలు ఖాందాన్ కాదు మరి. మీ నాన్నేమో ఢిల్లీకి రాజు, మీ అమ్మేమో ఢిల్లీకి రాణి, నువ్వేమో రాజకుమారి. ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసి రాకబురు నాకు ఇచ్చి నాకు ఊయాల్లో ఊపుతున్నారు. మా అమ్మ నాన్న నిన్ను మాట్లాంటావా? అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసిందా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదని. బెదిరిస్తున్నా ఎలా? ఇదిగో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళవే, నువ్వు వెళ్ళిపోతే చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు ఇక్కడ నా కోసం. బెదిరిస్తున్నావు, బెదిరించి కాపురం అందరు మగాళ్ళు అనుకుంటుందేమో, మన గురించి తెలియదు. అవి లేకపోతే మనకు పొద్దుపోతూ తెల్లారదు వీళ్ళ ఫీలింగ్. మనం ఏంటో అసలు అర్థం కాదు వీళ్ళకి. పోనీ పోతే పోనీయమా, వాళ్ళు లేకపోతే మనం తినలేమా లేకపోతే పడుకోలేమా? అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడు భార్య పోగానే. నా గురించి చెప్పంటే మేడం గారి గురించి చెప్తుంటారు. మేడం గారు అదేంటో మరి. వీళ్ళకంటే మనమే వంటలు బాగా చేసుకోగలం. ఏం బ్రదర్, మళ్ళీ ప్రిస్టేజ్. నీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా? నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళా, నేనే తిట్టి పంపించా. ఆడాలని మనం పంపించాం, వాళ్ళే వెళ్ళిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంతవరకు రాలా. అయినా నా పిల్లం వెళ్తే నీకెందుకు ఉంటే నీకెందుకు రా ఆనందం. నాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి జరిగితే అదో ఆనందం.
ఇదేమానందరా దరిద్ర సాడి బ్రదర్ ఏంటి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందంట నువ్వెవడిరా పెళ్ళాం వెళ్ళిపోయినా హలో బ్రదర్, నీ పెళ్ళాం పుట్టింటికి. నా పిల్లం ఉంటే మీకెందుకు పోతే మీకెందుకు రా మాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. నేను తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. ఎందుకు రారా, ఇప్పుడే తీసుకొస్తా నేను. శ్రీజ రా ఇంటికి రా. నేను రాను, మా అమ్మ రమ్మంటేనే వస్తా. ఏం మనుషులే మీరు? అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఖర్చుకొని ఉంటారు, మీ పుట్టింటికి వచ్చారనుకో మీకు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. ఇదేం వేరేషన్లే మీ దగ్గర. అత్త అత్త శ్రీజాన్ కొద్దిగా పంపించు. నువ్వేమో ఢిల్లీకి రాజువి, నేనేమో ఢిల్లీకి రాజువి. నా కూతురేమో రాకుమారి రాజు కూతురు. రాజింటికి వస్తుంది గాని ఆడింటికి ఎందుకు వెళ్తాను అడగరా? ఓకే పంపించకు. ఓకే నువ్వు లోపలికి అమ్మని అమ్మ ఏం అత్తరా బాబాయ్. ఏం రోగం మా అత్త? అల్లుడికి అసలు మర్యాద లేదు, ముఖం మీద వస్తుందా? అదే అల్లుడికి మర్యాద ఏదో రోగం వచ్చి తెచ్చింది మా అత్తకి. రాదని నేను చెప్పానా? వీడి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆడి పెళ్ళం ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, అది కూడా నిమ్మకాయలు కాసాయి. అందరం అన్నం తిని బ్రతుకుతారు, వీడేం తిని బ్రతుకుంటాడో తెలుసా బ్రదర్? ఎప్పటికైనా వీడి పిల్లలు వీడి దగ్గరికి రాదా అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు బ్రదర్. బ్రదర్ నీ పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయింది? స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాను, హీట్ ఎక్కిపోయి హట్ అయిపోయి వెళ్ళిపోయింది. హీట్ వాటర్ కి హట్ అయ్యారా? వాళ్ళు దేనికైనా హట్ అవుతారు. అవును, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎగస్టాల్ చేసి తిట్టి పంపించా. 100% మీ ఆవిడ రాదు, మా ఆవిడైనా వస్తుంది. లక్ష్మి రాయే రాయే. అది రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఏమన్నా బెదిరిస్తున్నారా? బ్రదర్ వాళ్ళే రానప్పుడు వేరే వాళ్ళని ఎలా రానిస్తారు బ్రదర్? వాళ్ళు రారు, వేరే వాళ్ళని రానివ్వరు. అరే మీకు దండం పెడతారా? ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని చూసానా మా అత్త నా పిల్లని పంపిస్తుందేమో చూద్దాం రా. నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ శ్రీజాన్ పంపించు. నిన్ను అసలు బ్రదర్ చూసావా ఈ అత్తల ప్రతాపం? ఈ అత్తలు కూతుర్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది అల్లుళ్ళు పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నారు బ్రదర్. అవునా? అంతేకాదు బ్రదర్, ఈ సిచ్యువేషన్ మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి బ్రదర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం లేదు బ్రదర్, తడిగుడ్డేసుకొని ఓదార్చుకోవాలా? ఓదార్చుకుందాం బ్రదర్. అత్తో అత్తమ్మ కూతురు सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया अरे जाने दो. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు? పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్లు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్ తో వేస్తున్నా. మరి లేకపోతే ఏంటే, నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. నాకు అదంతా తెలియదు, నాకు కొత్త స్టెప్పులు కావాలి. నేను టూరింగ్ టాక్సీ ని నడుపుతున్నప్పుడు సలీం మాస్టర్ స్టెప్పులు వేస్తాను కానీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఎక్కడేస్తానే నేను. ఆయన భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజ్పూర్ స్టెప్పులు కావాలని అడుగుతారంటే మీరు ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తున్నారు. కిచెన్ లో ఉండడమే కరెక్టే, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి ఇక్కడ. ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు. ఆహా, కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా?
ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి. అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగలేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైం ఏం దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ బస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం గీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప? ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. 100 అడిగితే ఒక్కటి కొనిస్తారు. మీకు 100 కొనిస్తే మాకు 100 పెడతారు. ఆయన ఒక కాఫీ ఇచ్చి 100 డిస్కషన్లు పెడతారంటే మీ ఆడవాళ్ళు. ఈ డిస్కషన్ బెడ్రూమ్ లో పెడదామంటే బెడ్రూమ్ మొహం చూసి 10 రోజులు అయిందిగా. అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బెడ్రూమ్ లో వస్తే మీకు ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టలేక మాకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సులు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చర్ రూమ్. మాకున్న ఒక్క వీక్నెస్ మీకు 100 ప్లేస్లు అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావా అది చూస్తా. ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్. జీవితంలో ఏదో ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో లోపలికి వస్తావా రావా? నేను ఇక్కడే చేస్తాను కానీ లోపల మాత్రం రాను. లోపల నా ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. పడుకుంటే దోమలు కుట్టి చస్తావు. లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడ ఉంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి సో ఆ హాల్లో కూడా ప్రశాంతత ఇవ్వట్లేదు నా జీవితానికి. ఛీ నీ బతుకు. పెళ్లి చేసుకోకుండా చింత లేకుండా ఉండేవాడిని. దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది. ఊరి శివర చింత చెట్టు. ఎప్పుడు నీకు సంబేడు నీళ్లు పోయేలా, కానీ నువ్వు ఆశ్రమం ఇస్తున్నావు. దానికి ఎన్నో చేస్తా, నాశనం చేసింది. జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంజ్ చేస్తే మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పెళ్ళాల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు. మీరు మారరే, మారరు, మారనే మారరు. మొగుడిని మోగోలు చేస్తున్నారు కదే. నా ఉసిరి తగిలి నాశనం అయిపోతావే. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగ పెళ్ళాం బాధుతున్నాను అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైందిలే బ్రదర్. ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ని. మరి మీరు? నేను ఇంజనీర్ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా, కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా? నాశనం అయిపోతావే తాటికాయ మోహందన. రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు ఈ చెట్టు నరికేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే నన్ను చారు తీసింది. బ్రదర్ ఇంకో బ్రదర్ ఎవడో వచ్చినట్టున్నాడు. అవును బ్రదర్. ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మందికి నీడనిస్తుంది అనమాట. మీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో బ్రదర్, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో పడుకో. సర్లే. కుక్కేంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడకుక్క ఉండొచ్చు బ్రదర్. అది నీ ఒళ్ళో పడుకున్నట్టుంది. నేను నా పెళ్ళం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్. కుక్క ఏదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోవడం బెటర్ లే బ్రదర్. అమ్మ తల్లి కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి. అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటానులే బ్రదర్ ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గర కూడా పంపించండి, నా పాపాన్ని కూడా కొద్దిగా కడుక్కుంటారు బ్రదర్. వెళ్ళు అమ్మ వాడి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఏకలేకపోతాం. ఈ కుక్కలేంటి బ్రదర్ 10 కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ 3 కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అది కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడద్దు. పైన మొక్కు ఉంది, కింద కుక్క ఉంది.
మేము కుక్కలమైతే మీరు గజ్జి కుక్కలరా? అర్ధరాత్రి పూట ఏంటి మాకు న్యూసెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు. చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్ల. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ని మీరు ఎంత తినేస్తున్నారో? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనం ఏంటి త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనం ఏంటి? చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకొని రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంటే బిల్డప్. ఉండగలం. తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు కానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పెళ్ళంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పెళ్ళం మనతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర, ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండిరా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పెళ్ళం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం. గుర్తు పెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పెళ్ళం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. సమాజం మారుతుంది కానీ మీరు మారారంటే ఏంటి బలవ తప్పు? ఎలాంటి బదలాంటి రాఘబాబు గారు కాపాడండి సార్. దుప్పట్లు అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకోనవే? లుంగి కూడా కట్టుకోను. నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోద్ది. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మగుళ్ళు ఏం చేయాలి? బాబుల దుకాలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంట్రా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్, అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి, పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి మా మగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివా. కొంచెం అడగండి. లేదేంటబ్బా నీకు మొగుడు లేదన్నావుగా? మా పక్కింటి ఆయనండి. పక్కింటాయని ఎదురుంటాయని తీసుకురాకూడదమ్మా. చీర కోసం ఏదేదో చేస్తున్నావు నువ్వు. కట్టుకున్న మొగుడినే తీసుకురావాలి తల్లి. కట్టుకున్నవాడే తీసుకురావాలా? కట్టుకున్నోడే ఉండాలి. కట్టుకున్నవాడే ఉండాలంట. మనకేం పని ఇక్కడ? అదేంటి మొగుడు కాదన్నా భుజం మీద చేసుకొని తీసుకెళ్తున్నావు? నేను ఎవరితోనే చాలా ఫ్రీగా ఉంటానండి. అమ్మా మీ మొగుళ్ళు రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది. ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసి వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ వేసి చూస్తే పాలు ఎన్నున్నాయి నీళ్ళు ఎన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనబడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. అదేంటి NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ ఏంటి చెప్పు? NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2.
సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లాక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు పారిపోయి కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి. కత్తి పదని పోయింది అనుకో, ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది. కొంచెం అడిగేయండి. అయ్యో ఇద్దరిని తీసుకొచ్చేసింది. ఈ ఇద్దరు ఎవరే? నా మొగుళ్ళండి. అంటే ఒకటి చెప్పకపోయిన కూడా కరెక్ట్ గా చెప్తాడు కదా. సరే మీ క్వశ్చన్, దోమలు రక్తమే ఎందుకు తాగుతాయి, జ్యూస్ ఎందుకు తాగవు? దోమలకి రక్తం బాగా ఇష్టం కాబట్టి అవి రక్తమే తాగుతాయి. రాంగ్ ఆన్సర్ బ్రదర్. దోమలకి రక్తం ఆహారం కాబట్టి దోమలు రక్తమే తాగుతాయి, జ్యూస్ తాగవు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి? జ్యూస్ కొనుక్కోవడానికి దోమల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా వచ్చే రక్తాన్నే తాగుతాయి. మీ గాడిద మొహాలకు ఇంకా మాలు ఎందుకు తిండి? మమ్మల్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నావు కదే. నీ మీద మోస్తా కాదు, ఆ పట్టు చీర కోసం. పెళ్లి చేసుకుంటారా? నేనంతే. నెక్స్ట్ బెటర్ లక్. ఓకే. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి. రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12ంటికి వస్తావు, అసలు ఎవడరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద బాల శిక్ష కంటస్థం పెట్టిస్తుందిరా. ఏంట్రా మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మల ముందే తిరిగిద్దా లక్ష్మీదేవి? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదనుకో ఈ ఇంట్లో ఉండవు. మరి కోమలో ఉంటావు. చుట్టుకునే చీర కోసం కట్టుకునే మొగుడిని కోమలకు పంపిస్తారా మీరు? మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిగిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు? వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే? డైలాగులు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పరా. ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పరా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు. రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటావు, ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడరా నువ్వు? ఇలా పగబట్టా పనికి మాలోడా, ఎవర్రా నువ్వు? గుర్తుపట్టలేదరా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా. ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా, మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ, గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో, రియాక్షన్ ఇలాగే ఉంటది. రాజాదిరాజ రాజమార్తాండ తేజ శ్రీ 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 సుందర మహారాజు గారు ఏం చేస్తున్నారు? హో
రాజుగారికి ప్రణామములు. ప్రణామములు. మీరేనా మా దగ్గర కొత్తగా వచ్చిన మంత్రి? అవును మహారాజా, మా విలువైన సేవలను 100% మీకు అందిస్తానని మనవ చేసుకుంటున్నాను. అటులనే సేనాధిపతి మహారాజా, మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెకబెకమంటున్నాయి ప్రభు. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యంలో ప్రజలే కాదు, జీవరాశులు కూడా బాగుండాలి. చిత్తం ప్రభు. ఆహా, నేను చాలా మంది రాజుల దగ్గర పనిచేశాను. అందరు రాజులు ధనరాశుల గురించి ఆలోచిస్తారు, కానీ జీవరాశుల గురించి ఆలోచించే రాజుని మిమ్మల్నే చూస్తున్నాను. మీ దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం ప్రభు. మహామంత్రి, మా రాజ్యంలో ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. అవును ప్రభు. పదండి, రాజ్యంలో వెళ్ళి అలా తిరిగేసి వద్దాం. అటులనే మహారాజా. ఆ రోజు రాత్రి దట్ నైట్ మహామంత్రి, మహారాజా, రైతన్నాక పగలు సేద్యంలో ఉండాలి, రాజన్నాక రాత్రి మద్యంలో ఉండాలి. అప్పుడే రాజ్యం చల్లగా ఉంటుంది, రాజు కడుపు చల్లగా ఉంటుంది. మన దగ్గర జీవనదులు ఉన్నట్టు ఒక మద్యం నది కూడా ఉంటే బాగుండేది మహామంత్రి. ఎందుకు మహారాజా? ప్రజలందరూ బాగుండేవాళ్ళు అని. అప్పుడు ప్రజల రాజ్యంలో ఎందుకుంటారు మహారాజా? మరి ఎక్కడ ఉంటారు? అందరూ మద్యం నది దగ్గరే ఉండేవాళ్ళు. అయితే వదిలే, జీవనదులు చాలే మనకి. మహారాజా, మహారాజా, మీరు మద్యం ఎక్కువై పడిపోయేటట్టున్నారు. సింహాసనం మీద కూర్చొని తాగండి. సింహాసనం మీద మేము ఎప్పుడు కూర్చునేదే. ఈ రోజు మీరు కూర్చోండి. మహారాజా, మహారాజా, ఏంటి మీకేదో మానవహం జరిగినట్టు అలరిచారు? అది కాదు మహారాజా, సింహాసనం మీద మేము కూర్చోకూడదు మహారాజా. మా మంత్రి, మా రాజ్యంలో అందరూ సమానమే. ఈ సింహాసనం ఎప్పుడు శాశ్వతం కాదు మహామంత్రి. మంత్రికి రాజుకున్న సాన్నిహిత్యమే శాశ్వతం. అర్థమైందా? మీరు రమ్ము, మీరు కూర్చోండి. మా కిరీటాన్ని పెట్టుకొని ఇది మాకు ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మాండంగా రాజుల వల్ల ఉన్నారు. మా రాజ్యంలో అన్ని సమానమే, అందరు సమానమే. ఎందరో రాజులను చూశాను, ఇలాంటి గొప్ప రాజుని ఇక్కడే చూస్తున్నాను. అప్పుడేమైంది? ఇంకా ఉంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నేనేంటి కింద పడుకున్నాను? మహామంత్రి గారు ఏంటి మా సింహాసనం మీద పడుకున్నాడు? ఇప్పుడుంది. మహామంత్రి, మహారాజా, మహారాజా, మీకు మతి తప్పినదా, మదమెక్కినదా? మా సింహాసనం మీద మా కిరీటం పెట్టుకొని కూర్చున్నారే, ఎంత ఖండ కావురమో! శిక్ష. మీరే కదా రాత్రి రాజు మంత్రి సమానమే అని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అది రాత్రి, అది రాత్రి. రాజు మంత్రి సమానమా? గుర్రం గాడిద సమానమా? కుక్క సమానా? కృష్ణానది మూసినది సమానమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మహారాజా, నేను వద్దన్నా కూడా మీరే కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను కూర్చోబెట్టాను. నీకేమైంది? నీకు రాజనీతి తెలియదా? రాజధర్మం తెలియదా నీకు? పొద్దున్నే మీరు ఇలా అడుగుతారని తెలియదు ప్రభు. నోరు మూయండి. ఒక్కరోజు సింహాసనం మీద కూర్చుంటే మాటలు కోటలు దాటుతున్నాయారా? నేను ఎన్ని మాట్లాడుతున్నా, నా కిరీటం ఇవ్వరా? నా రాజ్యాన్ని దొబ్బేద్దామన్నా? దొబ్బేరా. నువ్వు రాజు ఉంటే నేనే నీ రాజ్యంలో భటుడుగా ఉంటా, సరేనా? మహారాజా, తీసుకోండి. సేనాధిపతి, రాజనీతి ఉల్లంఘించినందుకు వీడికి చెరసాల్లో బంధించండి. మహారాజా, మహామంత్రి గారు పదండి, మీ చెరసాల అక్కడ. ఇదిగోండి, ఇదే మీ చెరసాల. రాజుగారే నన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రాత్రి కూర్చోబెట్టిన సంగతి ఆయనకి తెలుసు, పొద్దున ఒంగోబెట్టిన సంగతి నీకు తెలుసు. సరిపోయిందిగా. సేనాధిపతి, మహారాజా, ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెగబెగమంటున్నాయి. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకావుమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యాల ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. చిత్తం మహారాజా. నిన్నే కదా చెరువుల గురించి అడిగాడు. ఒక్క రోజులోనే చెరువులు ఎండిపోతాయా, చెరువులోని కప్పలు చచ్చిపోతాయా? వీడంటూ వీడు రాజ్యం ఏంటి ఏం అర్థమై చావటం లేదు. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మామంత్రి, అబ్బా రాజు, నా బంగారు కొండ, అరే నా సున్నుండా, నా చెలిపి కొండ ఎక్కడున్నానన్నా? నువ్వేంటి మామంత్రి చెరసాల్లో ఉన్నావు? సేనాధిపతి,
మహారాజా నా బంగారు కొండను చెరసాల్లో బంధించింది ఎవడ్రా? అది మహారాజా. అదే నోర్మోయ్. నా మంత్రి నాయన చెరసాలను విడిపించండి, లేకపోతే మమ్మల్ని నా దాంట్లో బంధించండి. మంత్రినే చెరసాల నుంచి విడిపించదాం. తెమ్మతరగా. అటులనే. నేను రాను సేనాధిపతి, లోపలే ఉంటాను. లోపలే ఉంటానంటే ఆయన ఊరుకుంటాడా? రండి. తాళం పోయిందని చెప్పండి. మాట్లాడుతున్నారు, తాళం పోయిందని చెప్పండి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. గోడ బద్దలు కొట్టి మరి తీసుకురమ్మంటారు. రండి. ఏంటి ఆలస్యం? వస్తున్నారు ప్రభు. మీరు మా పక్కన ఉంటే మాకు 1000 ఏనుగుల బలం ఉంటుంది. నాకు భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది. మా రాజ్యంలో మా మర్యాద మర్రి చెట్టంతా, మా గౌరవం గన్నేరు చెట్టంతా, గన్నేరు చెట్టంతా. తెలుస్తుంది ప్రభు. ఎవరు మద్యం అయిపోయింది, మద్యం తీసుకురండి. చెప్పించేదాం ప్రభు. అవును మా మంత్రి, నిన్ను చెరసాల బంధించింది ఎవడో చెప్పు, వాణ్ణి తల నరికి చేపు. ఎవడాడు? వీడే బంధించి వీడే అడుగుతాడేంటి? మహారాజా, చెరసాలలో బంధించింది మీరే మహారాజా, మీరే మహారాజా. నేను నిన్ను చెరసాల్లో బంధించాను? అవును మహారాజా. నా బంగారు కొండను చెరసాల్లో బంధించానా? ఎంత అవమానం నా రాజ్యంలో, నా మంత్రికి ఎంత అవమానం. మద్యం చెలికత్తే, నేను నా మంత్రిని అన్యాయం చేస్తాను చెలికత్తే. ఆయనకి నేను న్యాయం చేస్తా మహారాజా. నేను నా మంత్రిని చాలా బాధ పెట్టాను చెలికత్తే. నేను సంతోష పెడతా మహారాజా. మేము చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా నేను మీకు చెలికత్తని బహుమతిగా ఇస్తున్నాను. నాకే బహుమతులు వద్దు మహారాజా. మేము చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి మా మంత్రి. ఈ వయసులో విన్యాసాలు చేయలేను మహారాజా. నేను చేస్తాను మహారాజా, నేను చేస్తాను మహారాజా. నువ్వు ఉండవమ్మా. పొద్దున వరకు మీకు టైం ఉంది, ప్రయత్నించండి. వెళ్ళండి ప్లీజ్. సేనాధిపతి, ఏంటి నాకేం అర్థం అవటం లేదు. మా రాజ్యంలో ఇంతే. రాజులు తప్పులు చేసేదారు, చెలికెత్తలు సరిదిద్దేదారు. అవును, మేమే సరిదిద్దాలి. రండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ. మా మంత్రి వస్తున్నా మహారాజా. మీరిద్దరేంటి నా విశ్రాంతి గదిలోంచి వస్తున్నారు? రాత్రి మీరే మమ్మల్ని ఇద్దరిని గదిలో పంపించారు మహారాజా. రాత్రి మీ ఇద్దరిని గదిలో పంపించాను అంటే మీ ఇద్దరికి నేను మధ్యవర్తిగా చేశాను రాత్రి. సేనాధిపతి, వీడు రాజనీతిని ఉల్లంఘించినందుకు వీడిని చెట్టు కట్టేసి కొట్టండి. మంట కూడా పెట్టండి వాడికి. మంత్రి గారు మీరు రండి. చెలికత్తని మాత్రం వేడి నీటితో స్నానం చేయించండి. మహారాజా, నాకంటే ముందు 300 మంది మంత్రులు, నాకంటే ముందు 300 మంది నాకంటే ముందు 300 మంది మంత్రులు వీడి దగ్గర పనిచేసి మానుకున్నారు అంటే అనుభవం లేక మానుకున్నారు అనుకున్నా. వీడు శారజం వల్ల మానుకున్నారని తెలిసింది. ఆ రోజు రాత్రి. దట్ నైట్. మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. మంత్రి, నా బంగారు కొండ. వీడు మళ్ళీ వచ్చాడు రా నాయన. నాకు రాజ్యం లేకపోయినా పర్లేదు, నాకు మద్యం నా మంత్రి ఉంటే చాలా, అంతే. అక్కడున్నాడు మంత్రి. ఎవర్రా నా మంత్రిని చెట్టు కట్టేసింది? బట్టతలు ఉన్న బంగారు కొండరా వాడు. చిన్న పిల్లోడ్రా, ఎవర్రా వాడిని ఇంత హింస పెడుతుంది? సేనాధిపతి. మహారాజా, నా మంత్రిని చెట్టు కట్టేసింది ఎవడరా? అది నా బంగారు కొండరాడు, వానైనా విడిపించండి, లేకపోతే మమ్మల్ని అక్కడ కట్టేయండి. మంత్రినే విడిపిస్తాం ప్రభు. విడిపించండి. రండి, రాజుగారు పిలుస్తున్నారు. బుజ్జి కొండరా, వాడిని చెట్టు కట్టేస్తారా మీరు? అరే ఎల్లండి. మీరు చెట్టు కట్టేసింది మంత్రిని కాదురా, నా గుండెని. నా గుండెని. నువ్వు రాజువా రాక్షసుడు రా? రాత్రి అయితే వాటేసుకుంటావు, పగలైతే కాటేస్తావు. జోగవాడే రాజులు చూశాను, అమ్మాయిలతో ఆడుకునే రాజులు చూశాను రా. మంత్రితో ఆడుకునే రాజు నిన్న చూస్తున్నాను రా. మా మంత్రి, మా మంత్రి, బొంగులో మంత్రి. రాత్రి అయితే 3 పెగ్గలు మందేస్తావురా, పగలైతే 3 చెరువులు నీళ్లు తాగిస్తావురా. నీ రాజు వద్దు, నువ్వు వద్దు. ఎలా? నేను వెళ్ళిపోతాను. సేనాధిపతి. మహారాజా, పొట్టి పుడం కానీ పట్టుకోండి. అటులనే.
ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా దగ్గర 300 మంత్రులు పనిచేశారు. నాకు ఎవడు నచ్చలా, నువ్వు ఒక్కడేరా నచ్చింది. నేను నచ్చలేంట్రా? ఏమో తెలియదురా, నీ పొట్ట నచ్చిందో నీ బట్ట నచ్చిందో తెలియదు, నువ్వు మాత్రం నాకు నచ్చావు. నీ బ్యాడ్ టైం. నువ్వు నా దగ్గరే పని చేయాలి. పగలేమో పగల కొడతావు, రాత్రి ఏమో ప్రేమిస్తావు. నీ ద్విపాత్రి అభినయం నేను భరించలేకపోతున్నాను రా. నీకు దండ పెడతాను వదిలేరా బాబు. నా రాజ్యాన్నైనా వదిలేస్తాను గానీ నిన్ను మాత్రం వదలను మా మంత్రి. నువ్వు నాతోనే ఉండాలి.